త్రిపాక్షిక పోరాటాల అనంతరం ఉత్తర భారతదేశం రాజకీయంగా బలహీనపడింది. ఈ సమయంలో తూర్పు భారతదేశం బెంగాల్, బీహార్ ప్రాంతాలు కీలకంగా మారాయి. ఇక్కడ పాలవంశం మళ్లీ అధికారాన్ని నిలబెట్టే ప్రయత్నం చేసింది. తరువాతి పాలరాజులు బౌద్ధ ధర్మానికి మద్దతు ఇచ్చారు. నాలంద, విక్రమశీల వంటి విద్యా కేంద్రాలు ఇంకా పనిచేశాయి. కానీ సైనిక బలం తగ్గిపోయింది. అంతర్గత విభేదాలు, బలహీన పరిపాలన, స్థానిక సామంతుల తిరుగుబాట్లు బంధు ఈ కారణాల వల్ల పాలవంశం క్రమంగా బలహీనమైంది. పాలవంశ స్థానంలో సేనవంశం ఎదిగింది. సేనులు హిందూ ధర్మాన్ని ప్రోత్సహించారు. బెంగాల్లో కొత్త రాజకీయ వ్యవస్థ ఏర్పడింది. సేనుల పాలనలో వర్ణ వ్యవస్థ బలపడింది. భూమి దానాలు, మత ఆధారిత పరిపాలన పెరిగింది. సమాజం మరింత విభజితంగా మారింది. ఈ సమయంలో ఉత్తర పశ్చిమ దిశ నుండి కొత్త ముప్పు ఏర్పడింది. టర్కీ దండయాత్రలకు ముందు సేనవంశం బలహీనంగా మారింది. అలులు, సేనుల పతనంతో భారతదేశం మరో చారిత్రక మలుపు చేరుకుంది. ఇది మధ్యయుగ భారత చరిత్రలో కొత్త అధ్యాయం.